శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణన ఫలశ్రుతిలో చివరి అంకము. ఇత్తం రాజన్మయా ప్రోక్తం మణిద్వీపం మహత్తరం న సూర్యచంద్రౌ నోయ విద్యుత్కోటయోగ్నిస్తదైవ చ ఏతస్య భాసా కోట్యం స కోట్యం సేనాపి తే సమాః క్వచిద్విద్రుమ సంకాసం క్వచిన్మరకతచ్ఛవి విద్యుద్భానుసమచ్ఛాయం మధ్య సూర్యకమసమం క్వచిత్ విద్యుత్కోటి మహాధారా సారకాంతితతం క్వచిత్ సింధూర నీలేంద్రం మాణిక్య సదృశచ్ఛవి హీరసార మహాగర్భ దగద్దగిత దిక్తటం కాంత్యాదావానలం సమం తప్త కాంచన సన్నిభం క్వచిచ్చంద్రోపలోద్గారం సూర్యోద్గారం చ కుత్రచిత్ రత్నశృంగ సమాయుక్తం రత్నప్రాకార గోపురం రత్నపత్రైరత్నఫలైర్ వృక్షైశ్చ పరిమండితం నృత్యన్మయూర సంగైశ్చ కపోతరణీతోజ్వలం కోకిలా కాకలీలాపై సుకలాపైశ్చ శోభితం సురమ్య రమణీయాంబులక్షావధి సరోవృతం తన్మధ్య భాగ విలసద్వికచద్రత్న పంకజైః సుగంధిభిః సమంతాత్తు వాసితం శతయోజనం మందమారుత సంభిన్న చలద్రుమ సమాకులం చింతామణి సమూహానాం జ్యోతిషా వితతాంబరం రత్నప్రభాభిరభితో దగద్దగిత దిక్తటం వృక్షవ్రాత మహాగంధ వాతవ్రాత సుపూరితం ధూపధూపాయితం రాజన్ మణిద్వీపాయుతోజ్వలం మణిజాలక సచ్చిద్ర తరలోదర కాంతిభిః దిగ్మోహజనకం చైతద్దర్పణోదర సంయుతం ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారస్యాఖిలస్య చ సర్వజ్ఞతాయాః సర్వాయాస్తేజసశ్చాఖిలస్య చ పరాక్రమస్య సర్వస్య సర్వతోమ గుణస్య చ సకలాయా దయాయాశ్చ సమాప్తిరిహ భూపతే రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంతభూమిషు ఆనందాయే స్థితాః సర్వే తే త్రైవాంతర్భవతిః ఇతి తే వర్ణితం రాజన్ మణిద్వీపం మహత్తరం మహాదేవ్యాః పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం ఏతస్య స్మరణాత్ సద్యః సర్వపాపం వినశ్యతి ప్రాణోత్క్రమణ సంధౌ తు స్మృత్వా తత్రైవ గచ్చతి అధ్యాయ పంచకం త్వేతత్ పఠేన్నిత్యం సమాహితః భూతప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తదైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే ఇది శ్రీదేవి భాగవతే మహాపురాణే ద్వాదశస్కందే ద్వాదశోऽధ్యాయః. మణిద్వీప వర్ణన ఫలశ్రుతి చివరి అంకము. వ్యాసుడు ఇలా చెప్తున్నారు. రాజా, మణిద్వీపమును వర్ణిస్తున్నాను. సూర్యచంద్రుల మెరుపు, అగ్ని, వీరి కాంతులన్నీ కలిసినప్పటికీ మణిద్వీప కాంతి కోటి అంశానికి కూడా సాటిరావు. మణిద్వీపములో ఒకచోట వైడూర్య కాంతులు, వేరొక చోట మరకత శోభలు, విద్యుత్ కాంతులు, ఇంకొక చోట నడిమింటి సూర్యుని వెలుగులు, ఇంకొక చోట విద్యుత్ సూర్యుల కాంతులు, ఇంద్రనీల మాణిక్య సింధూర కాంతిపుంజాలు, వేరొక చోట దిక్కులను దగద్దగితం చేసే వజ్రాల రాసుల కాంతిపురాలు, కార్చిచ్చు మంటలు, మరొక చోట కాగిన బంగారు కాంతులు, సూర్యకాంత చంద్రకాంత శిలల వెలుగులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట రత్నశిఖరాల రత్న ప్రాకారాల గోపురాలు, రత్న ఫల పత్రాలు గల వృక్షాలు శోభిల్లుతుంటాయి. ఆటలాడే నెమళ్ల గుంపులు, పావురాల తీయని ధ్వనులు, నవరాగాలు ఒలికించే కోయిలల కలరాగాలు, చిలుకల ముచ్చటలు కలిగి సుమనోహరంగా విలసిల్లుతూ ఉంటుంది. తీయటి స్వచ్ఛ జలం గల సరోవరాలు లక్షలున్నాయి అక్కడ. ఆ కొలకొలలో రత్నకమలాలు కోట్ల కొలది విప్పారి ఒప్పుతూ ఉంటాయి. ఆ సరోవరాలకు నాలుగు వైపులా నూరామడల దూరంలో మలయ మందమారుత పరిమళాల కెరటాలకు మెల్లమెల్లగా వీచే వృక్షాలు కోకొల్లలుగా ఉన్నాయి. చింతామణుల జ్యోతిపుంజాలు ఆకాశం నిండా పరుచుకుని ఉంటాయి. రత్నప్రభలు అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఉంటాయి. మణిద్వీపమంతా అనేక విధాల చెట్ల నుండి వెడలే కమ్మ తెమ్మెరలతో, పలు ధూపములతో దివ్యంగా పరిమళిస్తూ ఉంటుంది. అనేక విధాల మనుల రంధ్రాల నుండి వెలువడే రత్నదీప కాంతులు నిలువుటద్దాలపై అపూర్వ శోభలను దిగ్మోహకంగా వెలరారుస్తూ ఉంటుంది. సకల సంపదలకు, సకల రసరాజములకు, సంపూర్ణ సర్వజ్ఞత్వమునకు
సకల తేజమునకు, సర్వ పరాక్రమునకు, సర్వోత్తమ గుణగణాలకు, దయారసముకు అంతటికి ఈ మణిద్వీపము పరమావధి. ఒక్క మనుష్య ఆనందం మొదలు బ్రహ్మానందం వరకు గల ఆనందాలన్నీ ఇక్కడే నెలకొని ఉన్నాయి. రాజోత్తమ, ఈ ప్రకారంగా నీకు సర్వలోకాల్లోనూ ఉత్తమోత్తమము, మహత్తరము, దివ్యము, పరమధామము అయిన శ్రీ మహాదేవి మణిద్వీపమును తేటగా వర్ణించాను. ఈ మణిద్వీపము ఒక్కమారు తలిసినంతనే గత జన్మల పాపరాశులన్నింటినీ పటాపంచలు చేస్తుంది. ప్రాణం పోయేటప్పుడు మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు, ఆ దేవీ లోకమున ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అధ్యాయ పంచకము అనగా 8 నుండి 12 అధ్యాయాలు నిత్యం చదివితే భూతప్రేత పిశాచ బాధలు కలుగవు. నూతన గృహారంభంలో వాస్తుయాగమున గృహప్రవేశమున దీనిని ప్రయత్నించి చదివితే శుభం కలుగుతుంది. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమునందలి 12వ స్కందములోని 12వ అధ్యాయము. శ్రీమాత్రే నమః.